ఈరోజు మనం 3 వస్తువులు పర్టిక్యులర్‌గా ఆ కలర్‌లోనే ఎందుకుంటాయో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్స్ రెడ్ కలర్‌లోనే ఎందుకుంటాయి? మిల్క్ ప్యాకెట్స్ అంటే పాల ప్యాకెట్స్ బ్లూ కలర్‌లో, వైట్ కలర్‌లోనే ఎందుకుంటాయి? నెంబర్ 3 పోలీస్ ఆఫీసర్స్ యూనిఫార్మ్ కాకి కలర్ అంటే డస్ట్ కలర్ ఎందుకుంటది? ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1 గ్యాస్ సిలిండర్. మనం కిచెన్‌లో చూస్తే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రెడ్ కలర్‌లోనే ఉంటుంది. ఎందుకు? మీకు తెలిసిన విషయమే. రెడ్ కలర్ అంటే డేంజర్‌కి చిహ్నం. ట్రాఫిక్ లైట్స్‌లో రెడ్ కలర్ అంటే స్టాప్ అనే అర్థం. ఫైర్ ఎక్స్‌టింగ్విషర్స్ కూడా రెడ్ కలర్‌లోనే ఉంటాయి. ఏదైనా డేంజర్ సైన్స్ కూడా రెడ్ కలర్‌లోనే ఉంటాయి. అంటే రెడ్ కలర్ అంటే మన బ్రెయిన్ మనకిచ్చే ఫీలింగ్ డేంజర్, జాగ్రత్త అని. నెంబర్ 2 రీజన్ ఈజీ ఐడెంటిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్‌లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఫైర్ ఫైటర్స్ వచ్చారు. అంటే అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. వాళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ చూసే వస్తువేంటి? గ్యాస్ సిలిండర్స్. ఎందుకంటే అవి పేలకూడదని. అన్ని కలర్స్‌తో కంపేర్ చేస్తే రెడ్ కలర్‌ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అది స్మోక్‌లో ఉన్నా కూడా. కాబట్టి ఇలా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కూడా ఆ గ్యాస్ సిలిండర్‌కి రెడ్ కలర్ ఉంటుంది. నెంబర్ 3 హీట్ రిఫ్లెక్షన్. గ్యాస్ సిలిండర్ మీద ఉండే రెడ్ పెయింట్ హీట్‌ని అబ్జర్వ్ చేసుకోదు. హీట్‌ని రిఫ్లెక్ట్ చేస్తది. దీనివల్ల గ్యాస్ సిలిండర్స్ అంత తొందరగా వేడెక్కవు. నెంబర్ 2 పాల ప్యాకెట్స్ బ్లూ కలర్‌లో లేదా వైట్ కలర్‌లో ఎందుకుంటాయి? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు గ్యాస్ సిలిండర్స్ రెడ్ కలర్‌లో ఉండడానికి డేంజర్ సైన్ అయితే, ఈ పాల ప్యాకెట్స్ మీద ఉండే బ్లూ కలర్ క్లీన్, కూల్, ఫ్రెష్‌నెస్‌కి చిహ్నం. అంటే మనం ఆ వైట్ కలర్‌ని చూసిన వెంటనే ఏదో ప్యూర్ వస్తువుని చూసిన ఫీలింగ్ వస్తది. అలానే ఈజీ ఐడెంటిఫికేషన్. సేమ్ రెడ్ కలర్ లాగానే మనం బ్లూ కలర్‌ని లేదా వైట్ కలర్‌ని చాలా జ్యూసెస్ మధ్యలో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెంబర్ 3 పోలీసులకి కాకి యూనిఫార్మే ఎందుకుంటది? దీనికోసం మనం 1800 ఇయర్ కన్నా ముందుకెళ్ళాలి. 1800 ఇయర్ కన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు వైట్ పోలీస్ యూనిఫార్మ్‌ని యూజ్ చేసేవారు. అవును. వైట్. పోలీసులు ఎక్కువ ఎక్కడ తిరుగుతారు? స్ట్రీట్‌లో, డస్ట్ ఉన్న ప్లేసెస్‌లో, క్రైమ్ సీన్స్‌లో. ఆ ప్లేసెస్‌లో వాళ్ళకి యూనిఫార్మ్ మీద ఈజీగా మరకలు పడతాయి. వాటిని క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టం. ఒకవేళ క్లీన్ చేసినా కూడా ఆ మరకలు ఇంకా అలానే ఉండిపోతాయి. ఆ మరకలు వైట్ డ్రెసెస్ మీద ఈజీగా కనిపిస్తాయి. అదే డస్ట్ డ్రెస్ మీద అంత ఈజీగా కనిపించవు. అందుకనే 1800 ఇయర్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వైట్ యూనిఫార్మ్‌ని తీసేసి ఖాకీ యూనిఫార్మ్‌ని, డస్ట్ యూనిఫార్మ్‌ని తీసుకొచ్చారు. దీనివల్ల మరకలంత ఈజీగా కనిపించవు. ముఖ్యంగా ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్‌కి. ఎందుకంటే ఇండియాలో డస్ట్ ఎక్కువ, హీట్ ఎక్కువ. అలానే ఖాకీ కలర్ అనేది స్ట్రిక్ట్‌కి, సీరియస్‌కి, అథారిటీకి చిహ్నాలు. సో, ఇవి ఈ 3 వస్తువులకి పర్టిక్యులర్ కలర్స్ ఉండడానికి కారణాలు. అలానే స్కూల్ బస్‌కి యెల్లో కలరే ఎందుకుంటది? పోస్ట్ బాక్స్‌కి రెడ్ కలరే ఎందుకుంటది? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లేదంటే నేను వేరే వీడియోలో కవర్ చేస్తా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.